నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు న్యాచురల్ బేబీస్ లాగానే ఉంటారా, అలానే హెల్దీగా ఉంటారా అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతుంది. దీనికి ఒక చిన్న ఈజీ ఆన్సర్ చెప్పాలంటే అబ్సల్యూట్లీ ఎస్. డెఫినెట్ గా నార్మల్ బేబీస్ లానే ఉంటారు. కానీ దీని గురించి సైన్స్ ఏం చెప్తుంది, రీసెర్చ్ ఏం చెప్తుంది అనేది కనుక్కుందాం. ఎవరైతే ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తున్నారో దీని గురించి ప్రశాంతంగా వినండి. మంచి న్యూస్ కూడా చెప్తాను దీని గురించి. సో రిసర్చ్ 40 years నుంచి పుట్టిన పిల్లల్ని ఫాలో చేస్తుంది. అంటే 10 million బేబీస్ పుట్టారు ఇంతవరకు ఐవీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్. చాలా పెద్ద పాపులేషన్ కదా. సో దీని గురించి రీసెర్చ్ చేశారు. రీసెర్చర్స్ చక్కగా ఈ పిల్లల్ని ఫాలో చేసి, అంటే పెరిగేటప్పుడు ఎదిగేటప్పుడు వీళ్ళ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసారు. సో చాలా మల్టిపుల్ లార్జ్ స్కేల్ స్టడీస్ జరిగాయి. యూరోప్ లో, ఆస్ట్రేలియాలో, యుఎస్ లో. వీళ్ళందరూ ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్ ని స్టడీ చేసినప్పుడు ఏం చూసారు, హెల్దీగా ఉన్నారు పిల్లలు, ఇంటెలిజెంట్ ఉన్నారు, ఎమోషనలీ వెల్ అడ్జస్టెడ్ ఉన్నారు, నార్మల్ బేబీస్ లాగానే ఉన్నారు కంపేర్ చేసిన